హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా రేలాకు అంటే తెలుసా అండి? మా పొలంలో రేలాకు చెట్టు ఉందండి. ఈరోజు రేల ఆకును తీసుకెళ్ళి ఇంటి దగ్గర రోటి పచ్చడి చేస్తున్నాము. ఇదిగో అండి, రేల చెట్టు అంటే ఇలా ఉంటుంది. ఈ రేల చెట్టుకి పసుపు రంగులో పువ్వులు కూడా పోస్తాయి. రేల ఆకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరికైనా ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అంటే అలాంటి వాళ్ళు రేలాకు పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిదంటండి, చాలా హెల్ప్ అవుతుందంట. రేల చెట్టుకున్న లేత చిగుర్లు కోసుకుని ఈ పచ్చడిని చేసుకోవాలి. పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని గుప్పెడు పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఇంకా కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వీటన్నిటిని వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఈ రేల ఆకు, తర్వాత కొంచెం చింతపండు, 1 స్పూన్ పసుపు వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించుకున్న పప్పులు, వెల్లుల్లి రెబ్బలు, అందులో కొంచెం కల్లుప్పును కూడా వేసి ముందుగా మెత్తగా దంచేసుకోవాలి. ఆ తర్వాత ఈ రేల ఆకును కూడా వేసుకుని మెత్తగా రుబ్బేసుకున్నాం అనుకోండి, రేలాకు పచ్చడి రెడీ అయిపోతుంది. మా ముసలి తాత ఒక అతను ఈ రేలాకును తీసుకొచ్చి అమ్మమ్మతో పచ్చడి చేయించుకుని తినేవాడంట. ఇంకా అలా మాకు ఇంట్లో రేలాకు పచ్చడి చేసుకోవడం కూడా అలవాటే. మన పెద్దవాళ్ళండి, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉన్నా కానీ పొలాల్లో ఉండే ఇలాంటి ఆకుకూరలన్నీ తీసుకొచ్చి వాటిని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మనం ఉన్నామే ఇంగ్లీష్ మందులు వాడడం తప్ప ఇలాంటివేవి మనకి నచ్చట్లేదు కదండి. మా పొలాల్లో ఈ చెట్టు ఉన్నా కానీ చాలా మందికి తెలియదు. పచ్చడి టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి.